పడింది రాష్ట్రంలోని ఒకసారి ఆలోచన చేస్తే అధ్యక్ష ఈ దేశంలో నీళ్ల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు జరిగాయి అధ్యక్ష. ఆ పోరాటాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా పెద్ద ఎత్తున నీళ్ల కోసమే పోరాటం చేసి ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకున్నాం అధ్యక్ష. దయచేసి అధ్యక్ష, వాళ్ళు కేవలం సభని రాష్ట్ర ప్రజల్ని తప్పుదో పట్టించడం కోసం చేసే ప్రయత్నంలో భాగంగానే ఇటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళు మాట్లాడాల్సిందల్లా మాట్లాడారు. వాస్తవాలు ఈరోజు సభలో సస్పెండ్ అయిపోతారు. చర్చకు వస్తూ ఉంటే అల్లరి చేసి కార్యక్రమం జరగకుండా చూడాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సీట్లలో కూర్చోండి ప్లీజ్. యావత్ తెలంగాణ ప్రజానికం, సమాజం, భారతదేశం కూడా ఈరోజు 1,00,000 కోట్ల పైబడి కట్టినటువంటి కాళేశ్వరం రిక్వెస్ట్ చేసిన తెలంగాణ రాష్ట్రంలో కూలిపోతే దానిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి కమిషన్ రిపోర్టు సంబంధించి ఏమిచ్చింది, ఏం చెప్పింది, ఈ ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది, ప్రజల సొమ్ముకి ఏ రకంగా మనం జవాబుదారీతనంగా ఉండాలని ఆలోచన చేస్తుందని తెలంగాణ సమాజం మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన, ఈ సభ పైన చూస్తా ఉన్నారు అధ్యక్ష. ఈరోజు జరిగేటువంటి చర్చలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మనం మాట్లాడుకునే ముందు అధ్యక్ష, అదేదో ఆషామాషి వ్యవహారంలాగా వాళ్ళు మాట్లాడటం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు అధ్యక్ష. అది ఆషామాషి వ్యవహారం కాదు అధ్యక్ష. రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము, ఈ రాష్ట్రం కొట్లాడి నీళ్ల కోసం తెచ్చుకున్న ప్రాజెక్టుల పైన కట్టాల్సినటువంటి ప్రాజెక్టులకు సంబంధించిన అంశానికి సంబంధించిన అంశం అది. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం మొదలుపెట్టినటువంటి ఆ ప్రాజెక్టుని త్వరితగతిన పూర్తి చేసుకొని ఈ రాష్ట్రానికి నీళ్లు అందించి ఉంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికే దాదాపు అతి తక్కువ డబ్బుతో, అంటే ఉదాహరణకు అధ్యక్ష, మీరు మనందరికీ తెలిసిన అంశమే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్లకు సంబంధించినటువంటి ప్రాజెక్టు అధ్యక్ష 2007లో శాంక్షన్ చేస్తే 2009లో మొదలు పెడితే దాదాపు 16,40,000 ఎకరాలకి ఆయకట్టుకు నీళ్లు ఇచ్చేటట్టుగా 10 టీఎంసీ నీళ్లతో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతంలోని 7 జిల్లాలకి డ్రింకింగ్ వాటర్ అందించేటట్టుగా, హైదరాబాద్ జంట నగరాలకు సంబంధించి 30 టీఎంసీలు డ్రింకింగ్ వాటర్ ఇచ్చేటట్టుగా, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పారిశ్రమల అన్నిటికి కూడా 16 టీఎంసీలు ఇండస్ట్రియల్ పర్పస్ కోసం నీళ్లు ఇచ్చేటట్టుగా డిజైన్ చేసి ఈ రాష్ట్రంలో అందించినటువంటి ప్రాజెక్టు కాస్ట్ కేవలం 38,500 కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష. కేవలం 38,500 కోట్ల రూపాయలు మాత్రమే అధ్యక్ష. ఇది కాకుండా వారు ఇంకోటి యాడ్ చేశారు, మిషన్ భగీరథ అని. దానికి ఒక 52,000 కోట్ల రూపాయలు, అంటే దాదాపు 42,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా ఉపయోగపడి కేవలం 38,500 కోట్ల రూపాయలతో పూర్తయ్యేటువంటి ప్రాజెక్టు సంబంధించి దాన్ని పెంచి 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 1,27,000 కోట్లకి పెంచి రాష్ట్రం పైన పడి దాదాపు 1,00,000 కోట్ల దోపిడీ గురై అది కడితే కూలిపోతే కూలిపోయిన ప్రాజెక్టు పైన ఈరోజు ఏం చేయాలని ఈరోజు సభలో మనం అందరం చర్చిస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ సందర్భంగా నేను తప్పనిసరిగా సభకి, సమాజానికి కూడా, ఈ దేశానికి కూడా తెలియాలి అధ్యక్ష, ప్రాజెక్టులంటే ఆధునిక దేవాలయాలు అధ్యక్ష. ఇది ఆషామాషి వ్యవహారం కాదు అధ్యక్ష. ఈ దేశంలో బాక్రా నంగలు కట్టారు అధ్యక్ష. ఈ దేశంలో పాంగ్ బియాస్ నది పైన ఇండస్ బేసిన్లో కట్టారు 51 సంవత్సరాల క్రితం. బాక్రా నంగల్ 62 సంవత్సరాల క్రితం కట్టారు. రంజిత్ సాగర్ రవి రివర్ పైన అధ్యక్ష 24 సంవత్సరాల క్రితం కట్టారు.
తెహ్రీ డ్యామ్ అధ్యక్ష భాగీరథి రివర్ పైన కట్టారు అధ్యక్ష. హీరాకుండ్ మహానంది ఒడిశా రాష్ట్రంలో 68 సంవత్సరాల క్రితం కట్టారు అధ్యక్ష. మైథన్ బర్కార్ జార్ఖండ్ రాష్ట్రంలో 68 సంవత్సరాల క్రితం కట్టారు అధ్యక్ష. చివరికి ఈ రాష్ట్రంలోకి వస్తే కృష్ణా రివర్ పైన జోరాల ప్రాజెక్టు కొన్ని దశాబ్దాల క్రితం కట్టారు. శ్రీశైలం ప్రాజెక్ట్ కొన్ని దశాబ్దాల క్రితం కట్టారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కొన్ని దశాబ్దాల క్రితం కట్టారు అధ్యక్ష. గోదావరి నదిపైకి వస్తే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ కొన్ని దశాబ్దాల క్రితం కట్టారు అధ్యక్ష. శ్రీపాద వెల్లంపల్లి ప్రాజెక్ట్ అదే గోదావరి పైన కూడా కట్టారు అధ్యక్ష. అంటే ఇన్ని ప్రాజెక్టులు నేను ఎందుకు ఉదహరిస్తున్నానంటే ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఆనాటి ప్రభుత్వాలు కట్టినటువంటి ప్రాజెక్టులు దశాబ్దాల పాటు నీళ్లు అందిస్తూ విద్యుత్ శక్తిని అందిస్తూ ఈ రాష్ట్రానికి దేశానికి పెద్ద ఎత్తున ఉపయోగపడుతున్నటువంటి సంగతిని మనం మర్చిపోకూడదు అధ్యక్ష. మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ అధ్యక్ష అంతేకాదు ఈ స్వాతంత్రం రాకముందు ఈ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వాలు కట్టిన అనేక మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కూడా నిన్నగాక మొన్న వచ్చినటువంటి వరదల్లో కూడా పోచంపాడు కానీ లేకపోతే ఇతరత్ర నిజాం సాగర్ లాంటి ప్రాజెక్టులు కూడా తట్టుకొని నిలబడి ఈరోజు నీళ్లు అందించేటువంటి కార్యక్రమం చూస్తా ఉన్నాం. మరి ఏమైంది అధ్యక్ష? ఆ రోజుల్లో ఆ ప్రాజెక్టులు కట్టినటువంటి సమయంలో ఇటువంటి టెక్నాలజీ ఏం లేదు అయినప్పటికి కూడా అవన్నీ తట్టుకొని నిలబడి నీళ్లు అందిస్తా ఉంటే ఇదే కాళేశ్వరం అధ్యక్ష 1,00,000 కోట్ల పైబడి రీడిజైన్ చేసి 38,500 కోట్లతో అయ్యేటువంటి ప్రాజెక్ట్ ని రీడిజైన్ చేసి 1,27,000 కోట్లకు పెంచి ఆధునిక సదుపాయాలతో అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ ఉన్నటువంటి ఈ సమయంలో కట్టి పట్టుమని 10 రోజులు కూడా నిలబడకుండా కుంగి కూలిపోతా ఉంటే గుండె పగిలి ఈ రాష్ట్ర ప్రజలంతా కూడా ఈరోజు ఆలోచన చేస్తా ఉన్నారు. మా సొమ్ము 1,00,000 కోట్లు ఈ రకంగా దుర్వినియోగమైంది అనేటువంటి బాధతో ఆవేదన చెందుతా ఉంటే ఈరోజు మనం అందరం చర్చిస్తా ఉన్నాం అధ్యక్ష. మీరు మాట్లాడుతూ ఉన్నారు హరీష్ రావు గారు, వారు మాట్లాడిన ఆద్యంతం అంతా నేను రాసుకున్నాను అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీ మాట్లాడేటువంటి మాటలు కాదు అధ్యక్ష. ఈరోజు మనం మాట్లాడేది కేవలం ఈరోజు సభలో మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినా లేకపోతే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినా లేకపోతే సభానాయకుడు శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పినా లేకపోతే శ్రీధర్ బాబు గారు చెప్పినా మేము మా పార్టీ వాదనని ఇక్కడ వినిపించట్లేదు అధ్యక్ష. లేకపోతే ఈ ప్రభుత్వం యొక్క వాదనను కూడా వినిపించట్లేదు అధ్యక్ష. కేవలం ఈరోజు సభలో చెప్పిన ప్రతి అంశం ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి గౌరవం సంపాదించుకున్నటువంటి జస్టిస్ ఘోష్ గారు ఇచ్చినటువంటి రిపోర్ట్నే అందులో ఉన్నటువంటి అంశాలను మాత్రమే ఇక్కడ సభలో మాట్లాడారు తప్ప ఎటువంటి రాజకీయ ప్రస్తావనలు కానీ కక్ష సాధింపు ధోరణులు కానీ మాట్లాడలేదు అధ్యక్ష. ఘోష్ సంబంధించినటువంటి రిపోర్ట్ ఇస్తే డిప్యూటీ సీఎం గారు అధ్యక్ష మీరు కూర్చుంటే రిపోర్ట్ ఇస్తే రిపోర్ట్ని ప్రజల ముందు ఉంచాలా లేకపోతే రిపోర్ట్ని దాచి ఉంచాలా లేకపోతే రిపోర్ట్ దాచించి మేమన్నా దురుద్దేశపూర్వకంగా రాజకీయ పరమైనటువంటి ఆరోపణలు చేయాలా అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు రాజకీయ పరమైనటువంటి దురుద్దేశపరమైన ఆలోచన ఎట్టి పరిస్థితుల్లో మనం చేయొద్దు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా చాలా ట్రాన్స్పరెంట్ గా ఘోష్ గారు ఇచ్చినటువంటి అంశాలపైనే సభ ముందుంచి సభలో చర్చించి అంతిమంగా మూడ్ ఆఫ్ ది హౌస్ సభ ఏం చెప్తుందో విని ఈ రిపోర్టు పైన జరిగిన దోపిడీ పైన జరిగిన నష్టం పైన సభ హాజరై కాగితాలు సమర్పించి ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో పాల్గొంది. ఒకవేళ వాళ్ళు పిలవకుండా ఉంటే మీరు వెళ్ళేవాళ్లే కాదు, మీరు వెళ్ళకపోతే కాగితాలు ఇచ్చేవాళ్ళు కాదు, మీరు అన్ని వార్తలు బయటకు వచ్చేవి కాదు. అంటే వారు పిలిచారు, మీరు వెళ్ళారు, మీకు చెప్పాల్సిందంతా న్యాయబద్ధంగా వాదించాల్సిందంతా వారు ముందు వాదించారు, మీరు కావలసిన కాగితాలన్నీ కూడా చూపించారు. అన్నిటిని చూసిన తర్వాతనే అందరితో కలిసి మాట్లాడిన తర్వాతనే అంతిమంగా ఈ రిపోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఘోష్ కమిటీ వారు ఇచ్చారు. అంటే
అడుగడుగున ప్రతి పదంలో కూడా సత్యదూరమైనటువంటి మాటలు సభని పక్కదోవ పట్టిస్తూ ఈ సమాజాన్ని కూడా పక్కదోవ పట్టించడం కోసం హరీష్ రావు గారు చేస్తున్నటువంటి మాటలు సరైనది కాదని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అట్లాగే వారు ఇంకో మాట కూడా అన్నారు, మాకు ఏంటి ప్రొసీజరల్ ల్యాప్, నిష్పక్షమైన ఇల్లాజికల్ పొలిటికల్ మోటివేషన్తో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష? పొలిటికల్ మోటివేషన్తో మాట్లాడే వాళ్ళం అయితే కుంగిపోగానే అందరి దేశంపై చూపించాం, భౌతికంగా అందరు కనపడింది, ఈ దేశం కూడా ఆశ్చర్యపోయింది. అప్పుడే ఆ కక్ష సాధింపు ధోరణి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో ఏం చేయాలో అది చేసేది. కానీ అటువంటి పని ఏం చేయలేదే. అత్యంత ప్రజాస్వామ్యయుతంగా ఒక జ్యుడిషియల్ కమిషన్ వేసి వారిచ్చిన రిపోర్ట్ని ఆ క్యాబినెట్ లో చర్చించిన తర్వాత సభలో చర్చించిన తర్వాత రాష్ట్ర ప్రజలు తెలియజెప్పాలనేటువంటి అంశాన్ని మీ ముందు పెట్టాం. దీన్ని కూడా వద్దని, రిపోర్టు సభలో పెట్టొద్దు, చర్చ పెట్టొద్దు, దాని మీద ఎటువంటి చర్యలు ఉండొద్దని కోర్టుకు పోయి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశారు అధ్యక్ష. అంత అవసరం నిజంగా మీరు తప్పు చేసి ఉండకపోతే ఘోష్ కమిషన్లో మీ ఫైండింగ్స్ అన్ని ఉన్నాయనేటువంటి వాస్తవాలు మీకు తెలుసుకొని భయపడే ఈరోజు కోర్టుకు వెళ్ళి ఆపటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఎంతకాలం ప్రజల్ని సభని మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తారు అధ్యక్ష? ఇది కాదని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను అధ్యక్ష. మీలాగా ఏంటి న్యాయమూర్తి హరీష్ రావు గారు చాలా బాగా వాదిస్తున్నావు అని వారు ఏదో ప్రయత్నం చేయబోతా ఉన్నారు అధ్యక్ష. నేను వారికి ఒకటే చెప్పదలుచుకున్నాను, ఇక్కడ వాదించడానికి రాలే మనం. ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలని వాస్తవం కాదా, ఇచ్చినటువంటి రిపోర్ట్ని ఆ బేస్ చేసుకొని దాన్ని ఏం చేయాలి, ఆ కమిషన్ వారు ఇచ్చిన రిపోర్ట్ని బేస్ చేసుకుని అంతిమంగా రాష్ట్ర ప్రభుత్వం ఏం నిర్ణయం చేస్తే ఈ రాష్ట్ర ప్రజలకి ఈ రాష్ట్ర ఖజానాన్ని కాపాడటానికి న్యాయం చేసినటువంటి అవుతుందని చెప్పి ఈ సభ ముందు నుంచి సభ ఆలోచన తీసుకొని ముందుకు పోవాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది అధ్యక్ష. వీళ్ళు ఎప్పుడు కూడా ఒకటే ఆలోచన, వీళ్ళ ఆలోచన అంతా ఒకటే, అన్ని పాత్రలు వాళ్ళే చేయాలనుకుంటారు అధ్యక్ష. అక్కడే ప్రమాదం అంతా అక్కడే వచ్చింది అధ్యక్ష. ప్రాజెక్టులు కడతా ఉంటే ఇంజనీర్లు నిపుణులు వెళ్ళి ప్రాజెక్టులు డిజైన్ చేస్తారు అధ్యక్ష. కానీ వీరు ఇంజనీర్లు కానీ నిపుణులు కానీ ఎవరు అవసరం లేదు, నేను డిజైన్ చేస్తాను, నువ్వు ఎగ్జిక్యూట్ చేయని హరీష్ రావు గారు చెప్పారు. అందుకే ఇవాళ కాళేశ్వరం కూలిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది అధ్యక్ష. ఇటువంటి ప్రమాదాల వల్లే ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఇబ్బందుల్లో ఉన్నటువంటి విషయం మీ అందరూ తెలుసు అధ్యక్ష. మేము ఇంకొక విషయం కూడా చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కమిషన్ రిపోర్టు సభ నుంచి మీరు ఇచ్చినటువంటి ఆదేశాలని సభలో ఉన్నటువంటి మూడ్ని తీసుకొని అంతిమంగా నిర్ణయాలు జరుగుతుంది తప్ప ఇలా అల్లరి చేసో సభని తప్పుదోవ పట్టిస్తో లేకపోతే సభలో మాట్లాడేటువంటి అంశాలు ఎవరికి పోకుండా ఉండాలని చేసేటువంటి ఈ యాగి అంటే వీరికి సభ అన్నా ప్రజాస్వామ్యం అన్నా ప్రజలన్నా ప్రజల సొమ్మన్నా ఎంత బాధ్యత ఉంటుందో వీరు చేసేటువంటి కార్యక్రమం ద్వారానే అర్థమవుతుంది అధ్యక్ష. నేను ఇంకో మాట కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. వారు శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడేటప్పుడు ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాము, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఈ రాష్ట్రం ఏర్పడక ముందే కొంత డబ్బు ఖర్చు పెట్టారు, దాదాపు 6,157 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఆ తర్వాత 5,523 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మొత్తంగా 11,680 కోట్లు ఖర్చు పెట్టారు అధ్యక్ష. మొత్తంగా 11,680 కోట్ల రూపాయలు అంటే 38,500 కోట్ల రూపాయలతో అయ్యేటువంటి ప్రాజెక్టుకి సంబంధించి
ఈపీసీ కాంట్రాక్ట్ అధ్యక్ష హరీష్ రావు గారు కూడా అన్నారు, దాని గురించి కూడా చెప్పాలి. 11,680 కోట్లు ఖర్చు పెట్టారంటే 38,000 కోట్లు అవి మైనస్ చేస్తే ఎంత అధ్యక్ష? దాదాపు 27,000 కోట్లకు వస్తుంది. అంటే 38,000 కోట్లు కూడా కాదు, మన ప్రభుత్వం కేవలం ఇంకొక 27,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత చేవెళ్ల ప్రాజెక్టు సంబంధించి 16,50,000 ఎకరాలకి 7 జిల్లాలకి మంచినీళ్లు కంబైన్డ్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్కి మంచినీళ్లు ఇండస్ట్రియల్ పర్పస్కి అయిపోయేటువంటి ఆ 27,500 కోట్లు ఖర్చు పెట్టకుండా 1,27,000 అంటే 1,00,000 కోట్ల అధ్యక్ష, 1,00,000 కోట్లు పెంచారు దాని మీద. కేవలం ఆ 27,000 కోట్లు ఖర్చు పెడితే అయిపోయేది, 1,27,000 కోట్లు పెంచి ప్రాజెక్టును ముందుకు తీసుకొని పోతే వాళ్ళకి కూలిపోయింది. కుంగిపోయి కూలిపోతా ఉంటే ఇంకా వారు ఎన్డీఎస్సీ రిపోర్ట్ ఇచ్చారు, రిపేర్లు చేయలేదు అని మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను, మాట్లాడుతూ ఆ ఫస్ట్ ఇచ్చిన డబ్బులట ఈపీసీ కాంట్రాక్ట్ కదా, మొబిలైజేషన్ అడ్వాన్స్. రైట్, మొబిలైజేషన్ అడ్వాన్స్ దేనికి ఇస్తారు అధ్యక్ష? కాంట్రాక్టర్కి పని మొదలు పెట్టడానికి ఇస్తారు. ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఆ కాంట్రాక్ట్లో ఖర్చులోనే. మీరు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరికైతే మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చారో వాళ్లతో ఆ పని పూర్తి చేపించి కేవలం 27,000 కోట్లతో మీరు కాలేజ్ ఏంటి బాబాసాహెబ్ అంబేద్కర్ని పూర్తి చేస్తుంటే ఈ రాష్ట్రానికి చాలా మేలు జరిగేది కదా. ఎందుకు చేయలేదు మీరు? మీరు ఆ మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకున్న కాంట్రాక్టులను మీరు కుమ్ముక్కై 1,27,000 కోట్లు పెంచి అక్కడి నుంచి 152 మీటర్ల ఎత్తులో కట్టాల్సిన ప్రాజెక్ట్ని 100 మీటర్లు తీసుకొని వచ్చి ఈడ కట్టి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ నుంచి శ్రీపాద ఎల్లంపల్లిలోకి లిఫ్ట్ చేయాలి. మీరు ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో లిఫ్ట్ చేసి నీళ్ల కంటే కిందికి వదిలిన నీళ్లు చాలా ఎక్కువ ఉండేది. ఏం సాధించారు మీరు? ఏం సాధించారండి? మీరు సాధించిందల్లా ఒకటే, ప్రజల సొమ్ముని అట్లాగే సంవత్సరం పవర్ కాస్ట్ సంబంధించి ఒక 12,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రం మీద భారం వేయటం తప్ప మీరు సాధించింది ఏం లేదండి. ఇంత దోపిడీ చేసి, ఇంత అన్యాయం చేసి ఇంకా మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. మేము బ్రహ్మాండంగా చేశాం, కక్ష సాధింపు ధోరణితో ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. నేను మరొక విషయం కూడా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఇప్పటికి కూడా వీళ్ళ ఆలోచన అధికారంలో రాగానే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు మీద ఈ ప్రాజెక్టు ఉంది. ఆనాటి రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాజెక్టు మొదలుపెట్టారు. ఈ ప్రాజెక్టుని కంటిన్యూ చేస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ఎక్కడ ఉంటుందో ఉండకూడదు. రెండు అధ్యక్ష, దీన్ని అలాగే కంటిన్యూ చేస్తే రీడిజైన్ చేసుకొని మనం ఎస్కలేట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఎస్కలేట్ చేసుకోవడానికి ఏం మార్గాలు ఉన్నాయి, ఆ మార్గాలు ఏమున్నాయని ఆలోచన చేసి వీళ్ళ ప్రయత్నం చేస్తే కూడా ఆ ప్రయత్నం కూడా సఫలం కాలేదు అధ్యక్ష. ఎందుకు కాలేదనంటే ఇందాక ముఖ్యమంత్రి గారు చెప్పారు, మా మంత్రి గారు కూడా చెప్పారు, వ్యాప్కోస్ అడ్డం పెట్టుకొని అక్కడేదో నీళ్లు లేవు, అందుబాటులో లేవు, ఏడా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణేత చేవెళ్ల ప్రాజెక్టులు కట్టాలని తుమ్మిడిహట్టు దగ్గర నీళ్లు లేవు, మేడిగడ్డ దగ్గర కట్టడానికి కావాల్సిన నీళ్లున్నాయి, అది వ్యాప్కోస్ రిపోర్ట్ ఇచ్చింది కాబట్టి మేము కడుతున్నాం అని చెప్పి ఈ రాష్ట్రాన్ని భ్రమలు సృష్టించారు అధ్యక్ష. కానీ వ్యాప్కోస్ సంబంధించిన రిపోర్టు, సిడబ్ల్యూసి సంబంధించిన రిపోర్ట్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు, మంత్రి గారు ఈ సభలో ముందు పెట్టి అక్కడ అదే రిపోర్ట్, ఇక్కడ ఇదే రిపోర్ట్, అక్కడ అదే నీళ్లు ఉన్నాయి, ఇక్కడ ఇదే నీళ్లు ఉన్నాయి, అక్కడ కూడా కావాల్సిన నీళ్లు ఉన్నాయి, తక్కువ ఖర్చుతో అయిపోయేది, అది వదిలిపెట్టేసి ఇక్కడ కట్టారు. ఇది కేవలం మీకోసం కట్టుకున్నారు తప్ప వాళ్ళ ఈ రాష్ట్ర ప్రజల కోసం కట్టింది కాదు. అట్లాగే అధ్యక్ష ఇంకొక ఆలోచన కూడా చేశారు. ఏంటి? ఇంజనీర్లు రిపోర్ట్ వేశారు. రిటైర్డ్ ఇంజనీర్లకు సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ వేసి వాళ్ళు ఏమన్నా చెప్తారేమని ఆలోచన చేస్తే వాళ్ళు కూడా చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఏంటి? అనంతరాములు గారు, వెంకటరామారావు గారు, చంద్రబాబు గారు, దామోదర్ రెడ్డి గారు, శ్యాంప్రసాద్ రెడ్డి గారు కలిసి ఇప్పుడు హరీష్ రావు గారు చదివి వినిపించేటప్పుడు కూడా దాన్ని కూడా మిస్గైడ్ చేశారు అధ్యక్ష. వారిచ్చిన రిపోర్టు, ఆ టైంలో వారిచ్చిన రిపోర్టు వాళ్ళు స్పష్టంగా చెప్తూ కమిషన్ ముందు మేము ఇచ్చిన రిపోర్టు ప్రకారం జరగలేదు,
మిగతాది జరుగుతుంది అని కమిషన్ చెప్తే దాన్ని కూడా వాళ్ళు రిపోర్ట్ ఇచ్చినట్టుగానే ఆ కాగితం చదివి సభని ప్రజల్ని తప్పుదో పట్టించడం కోసం ప్రయత్నం చేశారు. అధ్యక్ష, అందులో ఏం చెప్పారు వీళ్ళు? ది ప్రపోజల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ ఆన్ మెయిన్ గోదావరి నియర్ మేడిగడ్డ and lifting of 160 TMC of water to mid-Mane reservoir is not desirable due to its prohibitive cost and time consumption. అంతవరకు అధ్యక్ష వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్. కానీ కమిషన్ దగ్గర పోయినప్పుడు వాళ్ళు మేము ఈ రకంగా రిపోర్ట్ ఇచ్చాము, కానీ వాళ్ళు ఈ రకంగా కాకుండా మేడిగడ్డ నుంచి అన్నారంకి, అన్నారం నుంచి సుందెళ్ళకి, సుందెళ్ళ నుంచి శ్రీపాద ఎల్లంపల్లికి లిఫ్ట్ చేస్తున్నారు అని వాళ్ళు చెప్పారు. ఆ చెప్పింది అది తప్పనే కదా కమిషన్ చెప్పేది, అందరు చెప్పేది. మీరు ఆయన మొదటి వాళ్ళు చెప్పినటువంటి వాస్తవాన్ని దీన్ని కలిపి చెప్తూ వాళ్ళు దీన్ని ఏదో ఒప్పుకున్నారన్నట్టుగా చెప్పటం కోసం సభని, ఈ సమాజాన్ని కూడా తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. ఇది కూడా కరెక్ట్ కాదనేది నేను వారికి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష చాలా సందర్భాల్లో లోపల బయట అన్ని చోట్ల కూడా ఈ ప్రాజెక్టు సంబంధించి పూర్తిగా కేబినెట్ అప్రూవల్ ఉందని కూడా సమాజాన్ని, ఈ రాష్ట్రాన్ని, సభని కూడా తప్పుదోవ పట్టించారు అధ్యక్ష. చాలా స్పష్టంగా perusal of the material record available, it is to state that the proposal for according administrative approval to Medigadda barrage and the GORT number 231 dated 1/3/2016 was not placed before the Council of Ministers. అధ్యక్ష, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ముందు క్యాబినెట్ అప్రూవలే లేదని చాలా స్పష్టంగా వారు చెప్పినటువంటి అంశాన్ని కూడా తప్పుదోవ పట్టిస్తూ బయటకు వచ్చి క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్తా ఉన్నారు. ఇక ఎన్డీఎస్ఏ గురించి, ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చారు, మీరు రిపేర్ చేయొచ్చు కదా, మీరు ఎందుకు చేయట్లేదు? ఎన్డీఎస్ఏ వాళ్ళు ఏం చెప్పారు అధ్యక్ష? ఎన్డీఎస్ఏ వాళ్ళు అసలు మేము రాకముందే, కుంగిపోకముందు కూడా ఒక సజెషన్ ఇచ్చారు మీకు, దాన్ని కూడా మీరు పట్టించుకోలే. దాన్ని పట్టించుకొని ఉంటే ఈ ప్రమాదం కూడా వచ్చేది కాదు అధ్యక్ష. వాళ్ళు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ via its letter dated 22/10/2023 has constituted a committee to examine the reasons for sinking of the piers of Medigadda barrage. The NDSA committee inspected Medigadda barrage on 24/10/2023 and communicated the report to Government of Telangana on 1/11/2023. Annexure 19 lo varu mention chesaru adhyaksh. Even after the receipt of this report, the then government has not acted upon the recommendations of the member, a panel of expert, and the then engineer and chief general dated 14/4/2022 to take up the repairs to all the 3 barrages Kalisha project were ignored. ఇదంతా ఏం చెప్తుంది అధ్యక్ష? వీరు అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చి వీటికి సంబంధించినటువంటి అన్ని చేయవనంటే దాన్ని కూడా పక్కన పెట్టేసి, అంటే కట్టేటప్పుడు ఇంజనీర్ల ఆలోచనలు తీసుకోలేదు. కేసీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు కట్టారు. కేసీఆర్ గారు చెప్పారు, హరీష్ రావు గారు కట్టారు. వీరిద్దరు ఇంజనీర్లు కాదు అధ్యక్ష. అరే మేము ఊళ్ళలో ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి కూడా అధ్యక్ష ఆ ఇంటి కోసం ఆయన దగ్గరికి, ఆర్కిటెక్ట్ దగ్గరకో ఇంజనీర్ దగ్గరకో పోయి ఒక ప్లాన్ తెప్పించుకొని దాని ఎస్టిమేషన్ తెప్పించి కట్టిస్తూ ఉంటాం. వాళ్ళు కట్టుకుంటారు, మనం కూడా కట్టుకుంటాం. అరే 1,00,000 కోట్ల పైబడి కట్టే బ్యారేజ్కి ఇంజనీర్ లేకుండా వీరు డిజైన్ చేస్తారట. ఆనాటి సీఎం గారు హరీష్ రావు గారు కట్టిస్తారట. ఇట్లా కట్టిస్తే ఇట్లా అయిపోతుంది. సో మనం అందరం ఆలోచన చేయాలి అధ్యక్ష. వీళ్ళేదో కేవలం రాజకీయాల కోసం, ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం మేమంతా బ్రహ్మాండంగా చేశాం, మేము అద్భుతాలు చేశాం, మీరే నష్టం చేశారంటే అది కరెక్ట్ కాదు అధ్యక్ష. నేను ఇప్పటికి కూడా మేము చెప్పేది ఏంటంటే కమిషన్ రిపోర్ట్, అట్లాగే కమిషన్ రిపోర్టు సంబంధించి అధ్యక్ష చాలా అంశాలు కమిషన్ రిపోర్టు సంబంధించి సభకి, రాష్ట్రానికి కూడా తెలియాలి. ఎందుకంటే మన కమిషన్ రిపోర్ట్ అధ్యక్ష, however the execution stage in the meeting on 9/1/2017 chaired by T. Harish Rao, Honorable Minister Irrigation, the decision was taken that led to replacement of the originally proposed
diaphragm walls, jet type sheet piles with seek and pile cut-offs, Annex 22. అంటే ఇప్పుడే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. ఈ డిజైన్స్ అన్ని సార్ టెక్నికల్ కమిటీ ఇంజనీరింగ్ వ్యవస్థను ఏదో డిజైన్స్ చేసేవాళ్ళు ఇచ్చినటువంటి దాన్ని మార్చేసి వెంటనే హరీష్ రావు గారు వారే ఇంజనీర్